కలగూర గంప స్టోరీ రాయబోతున్నా. సో అవి ఏం చేయాలి, నేను అమ్ముకుంటా, డబ్బాలని అమ్ముకోవాల్సిందే. ఈ కంపెనీలకు జర రికమెండ్ చేయండి, శ్రీదేవిని క్రియేటివ్ వేట్గా పెట్టుకోమనండి, చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తా. సో మొత్తం మీద మన సంసారంలోకి మరొక సామాన్ చేరింది. ఇప్పుడు బాటిల్ వేయడం నేను ఎంతసేపు అని ఇది పట్టుకొని కూర్చోవాలా? అండి, వెల్కమ్ టు కలగూర గంప. మన గంపలోకి కొత్త సామాన్లు వచ్చినాయని మీ ముందరికి వచ్చిన బా. యాక్చువల్లీ ఏంటంటే ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడల్లా ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ నెయ్యి తీసుకొని మళ్ళీ వాటిని బాటిలింగ్ చేసేటప్పుడు అంటే ఇంతకుముందు కవర్స్లో చేసినప్పుడు మనకు కొంచెం పౌచ్ ఓపెన్ ఎక్కువ ఉండేది కాబట్టి పోయడము అది కరెక్ట్ మెజర్మెంట్స్తోనే పోయినప్పుడు ఏంటంటే నీట్గా గ్లౌజెస్ వేసుకొని హెడ్ క్యాప్ పెట్టుకొని అవన్నీ నీట్గా చేసినాము. బట్ క్వాంటిటీ పెరిగినప్పుడు చాలా కష్టం అవుతుంది. అంటే మన ఫిల్లింగ్ ఇది చాలా ఐటమ్స్ ఎక్కువైపోయినాయి అనమాట. తేనె, నెయ్యి అండ్ నన్నారి, పిరంగి, హెయిర్ ఆయిల్, ఇవన్నీ ఏంటంటే దూరం నుంచి వస్తాయి కాబట్టి మనకు క్వాంటిటీ ఎక్కువ డబ్బాలు వస్తాయి, మనం రీఫిల్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో నిన్న మొన్నటి వరకు బాగానే ఉండింది. మనకి ఇప్పుడు కొత్త సంసారం పెద్దగా అయిపోయింది కదా, అంటే ఒక్కొక్క స్టోర్ పెరిగినప్పుడల్లా ఏమేమైతుంది అనేది నిజంగా ప్రాక్టికల్గా ఈ జర్నీ ఎట్లుందంటే డెఫినెట్గా నేను జర్నీ ఆఫ్ కలగూర గంప స్టోరీ రాయబోతున్నా. ఓకేనా? స్టోరీ పుస్తకం రాయాలా, ముచ్చట్లు చెప్పాలి ఎప్పుడే, మీరు ఏం చేయమంటే అది చేస్తా. బట్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్, అంటే అసలు ఏమి జీరో నాలెడ్జ్తో ఒక బిజినెస్ మొదలుపెట్టినప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఏమి ఒక్కొక్క ఫేజ్లో చిన్నవి కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇది ఫిల్లింగ్ ప్రాబ్లం అవుతుంది. తేనె ఎస్పెషల్గా రీసెంట్గా చాలా రకాల తేనెలు మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫిల్లింగ్ చేస్తూ ఉంటే ఇట్లా బాటిల్స్ కాకుండా మళ్ళీ ఆన్లైన్లో డబ్బాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఇక మనోళ్ళు ఎంత జాగ్రత్తగా పోసినా సరే ఈడొక సుక్క పోయాల, మళ్ళీ అన్నీ తడి దాంతో తుడవాలా, పొడి దాంతో తుడవాలి, ఎందుకంటే స్టిక్కర్లు వేయాలి కదా. వేసినా సరే మొన్న రీసెంట్గా స్టోర్కి తేనెలన్నీ పెట్టినాక స్టోర్కి పోయినప్పుడు ఏమైందంటే అన్నీ ఇట్లా చిప్క అంటే అట్లా అనిపించినా లేకపోతే ఇవంతా మబ్బుగా కనబడుతుంది అనమాట. అసలు బాటిల్ అయితే దరిద్రంగా కనపడ్డది నాకు. అమ్మ ఇది కాదు, దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని హనీ ఫిల్లింగ్ మిషన్ లేదంటే ఘీ ఫిల్లింగ్ మిషన్ అని కొడితే ఇక చూడండి ఒక రేంజ్, అవి అన్నీ కూడా ఇండస్ట్రియల్ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇండస్ట్రియల్ రేంజ్లో ఫిల్లింగ్ అంటే ఆటోమేటెడ్, సెమీ ఆటోమేటెడ్, చాలా పెద్ద స్పేస్, దాని పవర్ కెపాసిటీ అంత డిఫరెంట్ లెవెల్లో ఉందన్నమాట. సో డిఫరెంట్ లెవెల్లో పోవడానికి మనం రెడీగా ఉన్నామా అంటే అది లేదు. సో బట్ అవసరాలు కొంచెం పెరుగుతున్నాయి. దాంతోపాటు మనం కూడా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అప్గ్రేడ్ అయ్యే మూమెంట్లో ఒకటి ఫైనాన్షియల్గా, రెండోది ప్లేసు, మూడవది ఇంకా ప్లేస్ అయినాక మళ్ళీ కన్స్ట్రక్షన్ అయినాక మిషనరీస్ తెచ్చిపెట్టాలా, ఇదే నడుస్తుంది అనమాట. అంటే ఫ్యూచర్లో అవన్నీ జరగబోతాయి కానీ స్టార్టింగ్ స్టేజ్లో అమ్మా ఇవన్నీ చేయాలన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అవన్నీ చేయాలన్నప్పుడు ఎస్పెషల్గా హనీ ఫిల్లింగ్ మిషన్ కొడితే అవి ఎట్లున్నాయంటే 2 లక్షలు, 3 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల మిషనరీస్ కూడా, అంటే నంబర్ ఆఫ్ నాజిల్స్ బట్టి ఉంటుంది అనమాట. యాక్చువల్గా మనము వెబ్సైట్ స్టార్ట్ చేయకముందు మన వీడియోస్ ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు అనుకుంటా నేను ఢిల్లీ పోయింది ఒక వీడియో పోస్ట్ చేసిన మీకు, ఇంటర్నేషనల్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఎగ్జిబిషన్ అనమాట. అంటే అప్పుడు బిజినెస్ ఆలోచన లేదు, బట్ ఇంట్రెస్ట్గా మనకు అన్నీ నేర్చుకోలేదు, తెలుసుకోవాలి. తోపుతురుములాగా మనం ఏదో పొడి చేసేస్తాము అనే వల్ల ఆ రోజు పోయినా, అంటే ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ నేను అలాంటి ఎగ్జిబిషన్కు స్పెషల్గా ఎగ్జిబిషన్ కొరకే పోయినా. బట్ తర్వాత మళ్ళీ మనకు ఈ కోవిడ్ ఇవన్నీ గ్యాప్లో ఎగ్జిబిషన్స్ సరిగ్గా కండక్ట్ చేయలేదు, ప్లస్ మనం వెళ్ళలేదు. బట్ ఈసారి మాత్రం మేబీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో ఢిల్లీలో మళ్ళీ ఇంటర్నేషనల్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ సంబంధించిన ఎగ్జిబిషన్ పడుతుంది, అక్కడికి వెళ్దాము. చాలా నేర్చుకోవాల్సి ఉన్నాయి, చాలా మనము ఫర్దర్గా అప్గ్రేడ్ చేసుకోవాలా. మనకి జాగా సరిపోతలేదు, ఫర్దర్గా ఏడుకోవాలనో ఎక్కడ పోవాలో కూడా సుధాయిస్తలేదు మనకు. ఓకేనా? ఇన్ని పెద్ద పనులు ఉన్నాయి అబ్బా. ఇది విషయము సరే. అవన్నీ పెద్దగా అంటే డెఫినెట్గా ఒక 3-4 ఇయర్స్ డౌన్ ది లైన్ మనం చాలా ఆటోమేటిక్ మిషన్స్ అవన్నీ పెట్టుకుంటాము. బట్ స్టార్టింగ్లో ఏదైతే మిషనరీస్కి ఎంటర్ అవుతాం కదా, సూపర్ ఎక్సైటింగ్ ఉంటుంది మనకు. చిన్న ఫ్లవర్ మిల్లు, చిన్నది అన్ని మిషన్స్. సో దాంతోపాటుగా చిన్న
మనం వెన్న తీసే మిషన్ చాలా చిన్నది కదా అది. సో అట్లనే ఇది ఏంటంటే హనీ ఫిల్లింగ్ మిషన్ ఆర్ ఘీ ఫిల్లింగ్ మిషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లిక్విడ్స్ ఫిల్లింగ్ మిషన్ అనమాట ఇది. సో హ్యాండ్ తోటి వితౌట్ ఎలక్ట్రిసిటీ ఏమీ లేకుండా, ప్రాబ్లం లేకుండా. అయితే మా వాళ్ళు అంటే 2 ఇప్పి క్లీన్ చేసి పెట్టినారు. బట్ మీకు చూపించాలని ప్యాకింగ్ ఎట్లా వచ్చిందని యాజిటీస్గా పెట్టాను అనమాట నేను. సో కష్టంగా ఉందంటే హనీ దీంట్లో రావట్లేదు, నాజిల్ చాలా టైట్గా ఉంది అని చెప్తున్నారు. ఊకో గాయంతో కూడా పని చేయకుండా నేను మా వాళ్ళని తిట్టిన, కానీ ఇప్పుడు చెప్తున్నాను మీరు ఫిల్ చేస్తే ఒక తెలుస్తుందని చెప్తున్నాను నాకు. సరే అదే అనమాట విషయం. నెయ్యి ఈజీగా వచ్చింది కానీ తేనె కష్టంగా వస్తుందంటే, తేనెలో కూడా కొన్ని థిక్నెస్ ఎక్కువ ఉన్న తేనెలు ఉన్నాయి మన దగ్గర, కొన్ని డెన్సిటీ ఎక్కువ ఉన్న తేనెలు ఉన్నాయి. దాన్ని బట్టి తేడా రావచ్చేమో వీళ్ళకు, అది విషయం. ఓకేనా. అసలు ఇట్లాంటి ప్యాక్ ఎంత చెక్క డబ్బుల్లో భలే ప్యాకింగ్స్ వస్తున్నాయి అబ్బావి ఆన్లైన్ ఇదంతా కూడా. బట్ వెళ్ళాలి ఇవన్నీ ఇండస్ట్రీస్కి వెళ్ళేసి ప్రాపర్గా, అంటే పెద్ద మిషనరీస్ ఉన్నప్పుడు మనం ఇట్లా తెప్పించుకోలేం కదా, వెళ్ళి చెక్ చేసి తెచ్చుకోవాలా. ఇది మన ఆవు నెయ్యి రీసెంట్గా వాళ్ళు ప్యాకింగ్ మామూలుగా వేరే డబ్బాల్లో వచ్చేది అడిగారు అనమాట. ఇది కన్వీనియంట్గా ఉంది వాళ్ళకు, లిటిల్ బిట్ స్టీల్ ఎఫెక్ట్ కాబట్టి రాగానే మనం రీప్యాక్ చేసుకుంటాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. లేదంటే లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాలేదు, చాలా జాగ్రత్తగా చేసింది కానీ అది కాస్ట్ ఎక్కువ పడుతున్నాయి వాళ్ళకి, 250 పడుతున్నాయి డబ్బాలు. ఇలాంటి డబ్బాలు తేనె కూడా అంతే చాలా కాస్ట్లీ పడుతుంది ఆ డబ్బాలు. సో అవి ఏం చేయాలి, నేను అమ్ముకుంటా, డబ్బాలని అమ్ముకోవాల్సిందే. ఇక జమాయి ఎక్కువైపోతున్నాయి. ఓకే, ఇట్లా వచ్చినాయి అనమాట 2 కూడా ప్యాక్స్ ఇట్లా వచ్చినాయి. ఒకటి ఆల్రెడీ ఇది కూడా ఇప్పిండ్రు దొంగలు. నేను 2 ఎందుకు ఇప్పిర్రు, నేను మా వాళ్ళకి చూపించద్దు అంటే మళ్ళీ మంచిగా క్లీన్ చేసినాక అండ్లో పెట్టి ప్యాక్ చేశారు. అట్లా తిట్లు పడుతుంటాయి, తీయకపోతే ఒక బాధ, తీస్తే ఒక బాధ వాళ్ళకు. అన్నిట్లనే చేస్తా. ఎట్లుంది లోపల, బాగుంది ఇది ఆడుకునేకి. అంతేనా, ఇది ఇట్టు అటు బాగుంది. ఇది ఏం చేద్దాం, ఇది వెరైటీగా ఉంది, బాగుంది డబ్బా. చిన్నకి ఇస్తే సగం ఆడుతుంది, సగం ఇల్లంతా గబ్బులేపుతుంది పిల్ల. ఓకే దా, అంత బాగా చేసిండబ్బా. ఈ ముందర కొంచెం ఇది ఇట్లా లేకుండా ఇంత మంచిగా ఫ్లాట్గా ఇస్తే ఇక్కడ దాని మీద పెట్టుకొని ఫిల్ చేసుకుంటుంటే ఇంకా అది ఏందో మ్యానుఫ్యాక్చరర్స్ ఆలోచిస్తారు కానీ ఇంత చిన్న ఎందుకు అర్థం కాదు వాళ్ళకు. కొంచెం ఇది ఇట్లా ఈ షేప్లు ఇట్లా ఇస్తే సో అది ఫిల్ అయ్యింది అనుకో, బాటిల్ ఏడ పెడతాం మనకి. ఇప్పుడు బాటిల్ ఏడ పెడితే నేను ఎంతసేపు అని ఇది పట్టుకొనే కూర్చోవాలా. ఇట్లాంటి వీటికి నన్ను ఏమనాలా, క్రియేటివ్ హెడ్గా పెట్టుకోవాలా ఇట్లాంటి వాటికి. కంపెనీలు రికమెండ్ చేయండి, శ్రీదేవిని క్రియేటివ్ హెడ్గా పెట్టుకోమనండి, చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తా. ఓకేనా. ఇది జస్ట్ హ్యాండిల్ ఫిట్ చేయాలి అంతే, ఏం లేదు. తిప్పుడు అంతే, నథింగ్. చాలా ఈజీగా ఉంది కానీ చేసేటప్పుడు కష్టంగా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ఒక ఐడియా, మీరు అంటే మూసి పెట్టాలి కదా ఏం పడకుండా, అప్పుడు కొంచెం ఓపెన్ చేస్తే కొంచెం ఎయిర్ ఇది ఉంటుందేమో, పోయేసి తొందరగా వస్తుందేమో. సైన్స్ చదువుకోలే, పాఠాలు చెప్పలే మీ సార్ వాళ్ళు. ఇది కూడా కొంచెం లూజ్గా వదిలేస్తే బాగానే ఉంది మరి, అంటే ఇది ఓపెన్ ఉన్నందుకు, ఎయిర్ ఓపెన్ ఉన్నందుకు కదా. చూద్దాం, క్లీన్గా తుడిచిపెట్టినరా దీన్ని. ఓకే రైట్. సో ఇప్పుడు దీంట్లో ఏం చేద్దాం, మీకు కష్టంగా వచ్చింది కదా, సో దీంట్లో తేనె పోద్దాం. కొంచెం ఓపెన్ ఇట్లా పెట్టుకొని చూద్దాము. సో ఇది వద్దు, టైట్, కొంచెం లూజ్గానే ఉండని ఇది. సో దీంట్లో తేనె పోయి, దీంట్లో ఘీ పోద్దాం. ఇదేం హనీ, న్యాచురలా? సో చదువురాదు అన్నాడు కానీ న్యాచురల్ అని చదివేసిండు. ఓకే, ఇది చూడ్చిండు కదా నీట్గా. బాటిల్స్ అవన్నీ డబల్ వర్క్ తెలుసు, అన్ని క్లీన్ చేసుకోవాలా మళ్ళా. అంటే గాజు మంచిదే, బట్ తయారు చేసేటప్పుడు ఏమైనా డస్ట్ ఉంటుందేమని చిన్న డౌట్ నాకు. అందుకే ప్రతిదీ కూడా బాటిలింగ్ చేసేటప్పుడు అన్ని బాటిల్స్ క్లీన్ చేయించినాకనే ఫిల్ చేయమని చెప్తాను అనమాట. అది సంగతి.
ఇది నాజిల్ చాలా సన్నగా ఉంది, ఇది తీసేద్దాం. ఈ పెద్ద దాంట్లోకి వెళ్ళి కొంచెం మంచిగా పడుతుందాం, చూద్దాం. అమ్మో ఓ ఇట్స్ గుడ్. యాక్చువల్లీ కొంచెం కష్టంగా ఉంది. ఓ స్టాప్ స్టాప్ స్టాప్. అవును, ఆ లోపు ఇంకొక బాటిల్ పెట్టాలంటే వాడు బేస్ ఇవ్వాలి కదా. థింగరోడా మ్యానుఫ్యాక్చరరు. చే బాగుంది సింపుల్గా, లేదా చాలా కష్టం పడ్డా ఫస్ట్ లాట్ ఫిల్ చేయడానికి. చేతులు పెట్టొద్దు, నీట్గా చేయాలా. వావ్, ఆన్లైన్లో బాటిల్ కష్టం కాబట్టి అమ్మ ఒక ప్లాస్టిక్ది పెట్టినాము. చేతులకు ఎక్సర్సైజ్ బాగుందబ్బా. ఓకే, ఈడ కాదు ఇట్లా చెక్కలాగి ఇట్లా కూర్చోబెట్టాలి. మరి అర్థమైందా నీకు? పెట్టేస్తే ఇట్లా కింద కూర్చుండి, ఇది కష్టం ఉంది. ఆ మాత్రం బుర్ర లేకుంటాయా? ఒక్కరోజు చూసినా మనకేంటి తెలుస్తుంది, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలివయా? వాళ్ళని వచ్చి నింపి చూపించుకోమని చెప్పాలి, అప్పుడు చక్కగా అవుతారు వాళ్ళు. ఓకే, ఇదనమాట. సూపర్గా వచ్చిందబ్బా, బాగుంది ఇది. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే మూసే ఉంది కదా. ఓకే, పక్క చెప్పు. ఇప్పుడు నెయ్యి, ఇప్పుడు దీంట్లో నెయ్యి పోతాం. స్వచ్ఛమైన ఆవు నెయ్యి. ఓకే, ఇది బాగుంది అబ్బా, మూత మాత్రం సూపర్ ఇచ్చింది. చలో ఈ నాజిల్లు మనకు నడవయి అబ్బా. అంటే సన్నగా డబ్బా ఉంటే ఇది అవసరం. మనం పెద్ద బాటిల్ మూత వెడల్పు ఉంది కదా, మనకేం అవసరం ఉంది. ఈ బాటిల్ ఎవరికి వస్తుంది, జర ఎక్కువ రావాలి. రైట్, మనం బంగారం లాంటి నెయ్యికి బంగారం మూత తెప్పించిన. మరి సీరియస్ అట్లనే అనుకున్నా. నో మనం మంచి క్వాలిటీ కాబట్టి మూత ఈ కలర్లు ఉండాలని డిసైడ్ చేసినబా. మళ్ళీ లోపల పెట్టేసి చేస్తారు. వావ్, సో ఇదనమాట. ఈడ కూడా పోతుంది దేవుడా, ఇది పరిస్థితి. సో దీన్ని అంటే మనం ఇంతకుముందు శారీ రోలింగ్ మిషన్ కిన్ని చేంజెస్ చేయించిన అన్నా కదా, ఇప్పుడు దీన్ని కూడా చేంజెస్ చేయించి మనకి ఫోటో పెట్టి నాన్న ఇట్లా చెయ్యి బాగా కన్వీనియంట్ ఉంటుందని కంపెనీ వాడికి నేను సజెషన్స్ ఇవ్వబోతున్నా కాబట్టి. సో అదనమాట విషయం. ఓకేనా? సో మొత్తం మీద మన సంసారంలోకి మరొక సామాన్ చేరింది. 1-2 తెప్పించినాం ప్రాక్టికల్గా చూడడానికి. బట్ మిషన్ అంటే ఆటోమేటెడ్ మిషన్ చిన్నవి కూడా ఉన్నాయి, వెరీ కాంపాక్ట్గా చిన్నది కూడా ఉంది. ట్రై చేద్దాం అది కూడా. 2 knobs 3 knobs లేదంటే 5 అట్లా ఉన్నాయి అనమాట. సెమీ ఆటోమేటెడ్ అంటే ఇట్లా పెడల్ సిస్టమ్తో కూడా ఉన్నాయి అనమాట. కంప్లీట్గా టక్ 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 నడవకుండా మనం అవసరం ఉన్నప్పుడు ఇట్లా పెడల్ నొక్కితే కరెక్ట్ పడుతుంది. క్వాంటిటీ ముందే సెట్ చేయొచ్చు, అదొక అడ్వాంటేజ్ ఉంది అందులో. అయితే ఇది కూడా క్వాంటిటీ ఏంటంటే పడ్డప్పుడల్లా 300 ml 250 ml పడుతుంది, మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ పడుతుంది అనమాట. ఒకసారి నొక్కినప్పుడు ఇంత క్వాంటిటీ అనేది పర్టికులర్గా దీంట్లో పడుతుంది. అంటే ఇది 500 grams నిండడానికి 4 సార్లు అంటే 100 or 150 grams పడుతుంది. ఇది 100 grams 120 grams అట్లా పడుతుంది. సో 4 times ప్రెస్ చేస్తే ఫిల్ అవుతుంది. అది సన్న నాజిల్తో, సేమ్ నాజిల్ మర్చిపోయినా, అదనమాట విషయం. ఇట్లున్నది అబ్బా. అన్నీ అంటే నేర్చుకుంటూ ఎక్కదాకా తీసుకెళ్తామో తెలియదు కానీ చాలా నేర్చుకుంటున్నాం అనమాట. అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం, వెతకడం, తేవడం, ఫస్ట్ టైం ఇట్లా యూజ్ చేసినప్పుడు ఎంజాయ్ చేయడం అనేది ప్రాసెస్ బాగుంది. సో ఒక 5 ఏళ్ల తర్వాత చెప్పుకోవచ్చు అనమాట. వన్స్ అపాన్ ఏ టైం ఈ నెయ్యి ఫిల్ చేయడానికి ఫస్ట్ చేత్తో చేసినాం, తర్వాత కష్టపడి ఒక చిన్న మిషన్ కొనుక్కున్నాం, తర్వాత ఇంత ఆటోమేటెడ్ అయిపోయింది, ఇన్ని 100 లీటర్లు ప్యాక్ చేస్తున్నాం అనే స్టోరీ కూడా మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఈరోజు ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను అనమాట. మీతో చూపించుకొని ఎంజాయ్ చేయడం ఇంకా బాగుంటుంది నాకు సరదా. అన్నిటికీ మీరే ఎవిడెన్స్, మీరే సాక్ష్యం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.
you.